హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిస్టెన్సెస్ అండ్ డైరెక్షన్స్ అనే టాపిక్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఈ టాపిక్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డైరెక్షన్స్, డిస్టెన్సెస్. మనం డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ముఖ్యంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన కాన్సెప్టు, అలాగే రెక్టాంగిల్, ఈ రెండింటినీ బాగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ రెక్టాంగిల్. మనకి రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే దీర్ఘచతురస్రం అంటాం కదా తెలుగులోని. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక దీర్ఘచతురస్రం అనుకుందాం. అప్పుడు రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది కూడా ఎంత ఉంటుంది, 10 సెంటీమీటర్సే ఉంటుంది. అలాగే ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి, ఇది కూడా ఎంత ఉంటుంది, 6 సెంటీమీటర్సే ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ ఒకటి ఈ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగిస్తాం. అట్లాగే నెక్స్ట్ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓన్లీ ఈ టాపిక్లోనే కాదు, ఈ రీజనింగ్, అర్థమెటిక్లో చాలా చోట్ల ఈ రైట్ యాంగిల్కి సంబంధించిన కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీ అనేది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వెర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది, 90 డిగ్రీస్ ఉందన్నమాట, అంటే లంబకోణ త్రిభుజము. మనకి రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ అనగానే ఒక థీరం గుర్తుకొస్తుంది, ఏంటంటే పైథాగరస్ థీరం అనమాట. ఓకే, అతను ఏం చెప్పారనమాట, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అని చెప్పాడు. అంటే మనకి తెలుగులో చెప్తే కర్ణము మీది వర్గము. కర్ణం అంటే ఏంటి, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని కర్ణం అంటాం, దీన్ని కర్ణము అంటాం. అంటే కర్ణము మీది వర్గము అంటే కర్ణముని స్క్వేర్ చేయి, దాని పొడవని స్క్వేర్ చేయగా వచ్చే రిజల్ట్ దేనికి సమానంగా ఉంటుందంట, మిగిలిన రెండు భుజాలని స్క్వేర్ చేసి కలపగా వచ్చే మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే భుజము 1 స్క్వేర్ ప్లస్ భుజము 2 స్క్వేర్ అనమాట. అంటే దీన్ని ఇంగ్లీష్లో హెచ్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు S1 స్క్వేర్ ప్లస్ S2 స్క్వేర్ అని రాస్తాం మనం. ఓకే, ఇది పైథాగరస్ థీరం అనమాట. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే, ఒబే చేస్తుంది అనమాట ఈ రూల్ని. ఇప్పుడు మనకి ఏవైనా 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్ పైథాగరస్ థీరంని ఒబే చేస్తే వాటిని పైథాగరస్ ట్రిపుల్స్ అంటారు అనమాట, ట్రిప్లెట్స్ అని కూడా అంటారు అనమాట. అంటే పైథాగరస్ త్రికాలు, త్రికము అంటే 3 సంఖ్యలు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు అర్థం ఏంటో చూద్దాం. 3, 4, 5 3 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుందో లేదో వెరిఫై చేయడానికి ఈ మూడింటిని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంత, 9, 4 స్క్వేర్ ఎంత, 16, 5 స్క్వేర్ ఎంత, 25. ఈ చిన్న 2 నెంబర్స్ని యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ 3 నెంబర్స్ని ఏమంటారంటే పైథాగరస్ ట్రిపుల్ అంటారు, లేకపోతే అంటే ట్రిప్లెట్ అంటారు అనమాట. అంటే పైథాగరస్ త్రికము అంటారు అనమాట. అంటే ఇవి ఎందుకు సహాయపడతాయి అంటే మనకి ఏదైనా ఒక రైట్ యాంగిల్లో ఎనీ 2 సైడ్స్ తెలిసినప్పుడు థర్డ్ సైడ్ చెప్పేసేయచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇందులో ఈ సైడ్ ఏమో 4 అని ఇచ్చారు, ఈ సైడ్ 5 అని ఇచ్చారు. ఈ సైడ్ ఎంత అని అడిగారు. యాక్చువల్గా మనం పైథాగరస్ థీరంను ఉపయోగించి కనుక్కోవాలి, దానికి కొంత సమయం పడుతుంది కదా. అదే మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ గుర్తున్నాయనుకోండి కొన్ని, అప్పుడు మనం ఈజీగా చెప్పేసేయచ్చు, చూసిన వెంటనే చెప్పొచ్చు అనమాట. మనకి 4, 5 అనేవి ఏ పైథాగరస్ ట్రిప్లెట్లో ఉన్నాయి, ఇంకో ఇందులో ఉన్నాయి 4 అండ్ 5. మిస్ అయిన నెంబర్ ఏంటి, 3 కదా, కాబట్టి ఖచ్చితంగా థర్డ్ సైడ్ ఎంత అవుతుందన్నమాట, 3 అవుతుంది అనమాట. ఇలా ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకి కొన్ని సమ్స్ని సాల్వ్ చేయడానికి సహాయపడతాయి అన్నమాట. అట్లాంటి కొన్ని ట్రిప్లెట్స్ని మీరు మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒకటి. ఫస్ట్ 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్. అలాగే మనం ఇందులో ఉన్న అన్ని నెంబర్స్ని ఒక ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్స్ కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని నేను 2తో ఇంటూ చేశాను అనుకోండి, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10.
ఇది కూడా మనకి పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది. కావాలంటే వెరిఫై చేయండి. 6 స్క్వేర్ అంటే 36, 64, 100. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వచ్చింది కదా. కాబట్టి 6, 8, 10 అనేది కూడా ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్, అంటే పైథాగరస్ త్రికం అవుతుంది. అంటే ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో వీటిలో ఈ 2 నెంబర్స్ అయినా ఉన్నాయనుకోండి, థర్డ్ సైడ్ని మనం ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. ఇంకా అట్లాంటివి కొన్ని మనం చూసుకున్నట్లయితే 5, 12 అండ్ 13, నెక్స్ట్ 7, 24, 25, నెక్స్ట్ 8, 15, 17. వీటిని మీరు మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి అనమాట. ఎందుకంటే ఈ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్లో కొన్ని సందర్భాల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అప్పుడు ఒక సైడ్ని కనుక్కోవాల్సి ఉంటుంది, హైపోటెన్యూస్ని కనుక్కోవాల్సి ఉంటుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి. అవి చేస్తూ కూర్చుంటే మనం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ నెంబర్స్ గుర్తున్నాయనుకోండి, మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేసేయచ్చు అనమాట. ఇవి మనకి డిస్టెన్స్లను కనుక్కోవడానికి ఉపయోగపడే ఈ కాన్సెప్ట్లు అనమాట. ఇంకా మనకి డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సాధారణంగా డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు సోషల్ గురించే మాట్లాడుకున్నాం మనం. సోషల్లో మ్యాప్స్ అన్నీ కూడా ఏ డైరెక్షన్లో వేస్తారు, మనకి పైనేమో నార్త్ ఉండేటట్లు, అలాగే ఈ రైట్ సైడ్ ఏమో ఈస్ట్ ఉండేటట్లు వేస్తారనమాట. ఇక్కడ నార్త్ అంటే తెలుగులో ఏంటి, ఉత్తర దిశ. ఇదేంటి మనకి తూర్పు దిశ. నార్త్కి ఎదురుగుండా ఏముంటుంది, సౌత్ ఉంటుంది. అలాగే ఈస్ట్కి ఎదురుగుండా ఏముంటుంది, వెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ సౌత్ని మనం ఏమంటాం, దక్షిణము అంటాం. వెస్ట్ని ఏమంటాం, పశ్చిమము అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక 4 ఉంటాయి, కార్నర్స్ ఉంటాయి. ఇవి ఇంగ్లీష్లో గుర్తించడం చాలా ఈజీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అనేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అనేస్తాం. ఇది సౌత్కి వెస్ట్కి ఉంది కాబట్టి సౌత్ వెస్ట్. ఇదేమో ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్. ఇట్లా పిలిచేస్తాం మనం, కన్ఫ్యూజన్ ఉండదు. కానీ తెలుగులో వచ్చేసరికి మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇది ఏంటి మనకి ఈశాన్యము, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఏంటంటాం, ఈశాన్యము అంటాం అనమాట. తర్వాత దీన్ని ఏమంటాం మనం, ఆగ్నేయము అంటాం అనమాట. దీన్ని ఏమంటాం, నైరుతి అంటాం. దీన్ని వాయవ్యము అంటాం అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లాగే మనం టర్న్ అయ్యాడు అంటాం అనమాట. ఇట్లా తూర్పు దిక్కుకు తిరిగాడు లేకపోతే పశ్చిమ దిక్కుకు తిరిగాడు అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా ఉత్తర దిక్కుకు ప్రయాణిస్తూ కొంత దూరం ప్రయాణించి తూర్పు దిక్కుకు తిరగాలంటే మనం రైట్ యాంగిల్స్లో తిరగాలి, అంటే 90 degrees ఉండేటట్లు తిరగాలి. అంతేగాని ఇలా క్రాస్గానే అయ్యి తిరగకూడదు. అలా క్రాస్గా ఎప్పుడు తిరగాలంటే ఇవి ఇచ్చినప్పుడు, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి ఇవి ఇచ్చినప్పుడు మనకి క్రాస్గా వెళ్తూ ఉంటాం అనమాట. ఇదొకటి మైండ్లో పెట్టుకోవాలి. అలా కాకుండా డైరెక్షన్స్ అదే ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఏమంటాడంటే దిశ ఇవ్వకుండానే లెఫ్ట్ సైడ్కి తిరిగాడు, రైట్ సైడ్కి తిరిగాడు అంటాడు అనమాట. ఇట్లాంటి సమయంలోనే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనకి లెఫ్ట్ సైడ్ అంటే ఏం చేయాలి, రైట్ సైడ్ అంటే ఏం చేయాలి. మనకి ఎప్పుడైనా సరే లెఫ్ట్ అన్నాడంటే యాంటీ క్లాక్ వైజ్లో మనం ప్రయాణించాలన్నమాట. అసలు క్లాక్ వైజ్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి. ఇది క్లాక్ అనుకుందాం, ఇక్కడ 12 ఉంటుంది, 6, 3 అండ్ 9 ఉంటాయి. ఓకే, మనకి ఈ ముళ్ళు ఎటువైపు తిరుగుతాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి. దీన్ని క్లాక్ వైజ్ అంటాం. తెలుగులో సవ్య దిశ అంటాం. అంటే ఇలా తిరిగితే సవ్యగానే తిరుగుతుంది అని అర్థం అనమాట. అలా కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళితే దాన్ని అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్కి తిరిగాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లోకి వెళ్ళాలన్నమాట. అదే రైట్ సైడ్కి తిరిగాడు అన్నాం అనుకోండి, క్లాక్ వైజ్కి వెళ్ళాలి. అంటే ఎడమ వైపుకి తిరిగినప్పుడేమో అపసవ్య దిశలో ప్రయాణించాలి మనం, కుడివైపుకు తిరిగినప్పుడేమో సవ్య దిశలో ప్రయాణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా వెళుతున్నాడు, ఉత్తర దిక్కుకు వెళుతున్నాడు. ఇప్పుడు ఎడమ వైపుకి తిరిగాడు అన్నాడు అనుకో. ఎడమ వైపు అంటే ఏంటి, మనం ఏం చెప్పాం, యాంటీ క్లాక్ వైజ్. అంటే యాక్చువల్గా ఎలా తిరుగుతుంది, గడియారంలో ముళ్ళు ఇలా తిరిగితే అది సవ్య దిశ, ఇలా తిరగాలి. అంటే అప్పుడు ఈ డైరెక్షన్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనకి కుడివైపుకు తిరిగాడు అన్నాడు అనుకోండి, కుడి అంటే సవ్య దిశలో తిరగాలి. అంటే కుడి అంటే ఇలాగా ఈ డైరెక్షన్లో తిరిగితే కదా, కాబట్టి ఇలా వెళ్ళాలన్నమాట. ఈ విషయాన్ని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాము పశ్చిమ దిశగా 9 కిలోమీటర్లు నడిచాడు, తరువాత ఉత్తర దిశగా తిరిగి 20 కిలోమీటర్లు నడిచాడు, మళ్ళీ తూర్పు దిశగా తిరిగి 24 కిలోమీటర్లు నడిచాడు.
అయితే అతను ప్రారంభ స్థానము నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. ఫస్ట్ మనం రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి. దానికి మనం ఈ డైరెక్షన్స్ యూజ్ చేయాలి. ఇదేంటి మనకి ఉత్తరము, ఇది తూర్పు. ఓకే, ఇది ఏమవుతుంది పడమర, ఇది దక్షిణం అవుతుంది అన్నమాట. ఇప్పుడు రాము పశ్చిమ దిశగా 9 కిలోమీటర్లు నడిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అవ్వాడు అనమాట. పశ్చిమ దిశగా అంటే ఈ డైరెక్షన్లో ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 9 కిలోమీటర్లు నడిచాడట. ఓకే, తర్వాత ఉత్తర దిశగా తిరిగి, ఉత్తరం ఎటువైపు ఉంది? పైకి ఉంది కాబట్టి ఇటువైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. కిలోమీటర్లు 9 కంటే మనం పెద్దగా డ్రా చేయాలి, 20 కిలోమీటర్లు కాబట్టి ఇలా ఉత్తర దిక్కుకి 20 కిలోమీటర్లు నడిచాడు అనమాట. మళ్ళీ తూర్పు దిశగా తిరిగి 24 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ ఏం చేశాడు? ఇలా తూర్పు దిక్కుకి, తూర్పు ఇటువైపు ఉంది కదా, ఇలా తిరిగి ఒక 24 కిలోమీటర్లు నడిచాడు అన్నమాట. ఓకే, అయితే అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఫైనల్గా ఇక్కడ బి దగ్గరికి చేరుకున్నాడు. అంటే దూరం అంటే ఇది కౌంట్ చేయకూడదు, షార్టెస్ట్ డిస్టెన్స్, దగ్గర దూరాన్ని చూడాలి. అంటే మనం ఈ 2 పాయింట్స్ని మనం స్కేల్తో కలిపామనుకోండి ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఈ డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఒక రెక్టాంగిల్ రాబట్టాలి. ఇక్కడ దీనికి ప్యారలల్గా సమాంతరంగా ఉండేటట్లు ఇట్లా ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అవుతుంది, అంటే దీర్ఘచతురస్రం అవుతుంది. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని తెలుసు కదా. అంటే మనకి ఇది 9 కిలోమీటర్లు అయితే ఇది కూడా 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 20 కిలోమీటర్లు అయితే ఇది కూడా మనకి 20 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కావాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మొత్తం 24 కిలోమీటర్లు, ఇదేమో 9 కిలోమీటర్లు. 24లోంచి 9 తీసేయండి, ఎంత వస్తుంది? 15. ఓకే, అంటే ఈ లంబకోణ త్రిభుజంలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే ఈ థర్డ్ సైడ్ని చెప్పొచ్చు. ఏదంటే మనకి ఒక పైథాగరన్ ట్రిప్లెట్ ఉంది, 15, 20, 25. ఓకే, ఈ పైథాగరన్ ట్రిప్లెట్లో 20, 15 అనే నెంబర్స్ 2 ఉన్నాయి. 15, 20 అంటే థర్డ్ సైడ్, ఇది లాంగెస్ట్ సైడ్ అవుతుంది. ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణము, హైపోటెన్యూసే అది పెద్ద భుజము. కాబట్టి ఇది ఎంత అవుతుంది అనమాట? 25 అని ఈజీగా చెప్పేసేయచ్చు. ఇది తెలియలేదనుకోండి, ఇప్పుడు మనం దీన్ని పైథాగరస్ థియరమ్ను ఉపయోగించి చేయాలి. అంటే మనకి పైథాగరస్ థియరమ్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది హైపోటెన్యూస్. అంటే ఇది మనకి తెలియదు కదా ప్రస్తుతానికి. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ సైడ్ 2 స్క్వేర్ 15 స్క్వేర్ అంటే 225. అప్పుడు హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 625. ఈ స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే 625 అవుతుంది. 625 స్క్వేర్ రూట్ ఎంత? 25. ఇదంతా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు? ఈ పైథాగరన్ ట్రిప్లెట్ గురించి మనకు తెలియనప్పుడు. తెలిస్తే ఈ టైం అంతా సేవ్ అవుతుంది అనమాట. అందుకని కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి 25 ఏ ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. విమల్ పశ్చిమ దిశగా 100 మీటర్లు నడిచాడు. ఫస్ట్ మనం మ్యాప్ వేసుకున్నాం. ఓకే, ఇది ఉత్తర దిశ, తూర్పు, దక్షిణము అండ్ పడమర. విమల్ పశ్చిమ దిశగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనమాట. పశ్చిమ దిశగా 100 మీటర్లు నడిచాడట. తర్వాత ఎడమ వైపుకి తిరిగి, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను. సవ్య దిశ, అపసవ్య దిశ. ఎడమ వైపు అయితే మనం యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశలో తిరగాలి. మనం ఇలా వెళుతున్నాం. మనం ఇలా తిరిగితే అది సవ్య దిశ అవుతుంది, ఎందుకంటే గడియారంలో మూలు ఇలా తిరుగుతాయి కాబట్టి. ఎడమ వైపు కాబట్టి అపసవ్య దిశ అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి. అట్లా ఎడమ వైపుకి తిరిగి 50 మీటర్లు నడిచాడట. మళ్ళీ ఎడమ వైపుకి తిరిగాడు, అంటే మళ్ళీ ఎడమ వైపు కంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజే. ఎంత నడిచాడు? 60 మీటర్లు నడిచాడట. 60 మీటర్లు అంటే ఇంకా 100 కంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న గీత గీస్తాం. ఇది 60 మీటర్లు నడిచాడట. తరువాత మరొకసారి ఎడమ వైపుకి తిరిగి మళ్ళీ యాంటీ క్లాక్ వైజే, అపసవ్య దిశలో 50 మీటర్లు నడిచాడు. అంటే ఈ డైరెక్షన్లో ఇలా 50 మీటర్లు. ఇది 50 ఉంది కాబట్టి మనకి ఇది కూడా 50 ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఇది 50. ఇది అంటే ఇక్కడ బి దగ్గరికి చేరుకున్నాడు అనమాట.
అయితే అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటే ఏకి బికి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం ఫామ్ అయింది కదా, ఇందులో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఈ రెండు ఎలాగూ సమానంగా ఉన్నాయి, మరి ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి కదా. ఇది 60 అయింది కాబట్టి ఇది 60 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60. మొత్తం ఎంత 100. 100లోంచి 60 తీస్తే ఎంత ఉంటుంది అంటే 40. అంటే ప్రారంభ స్థానం నుంచి అతను 40 మీటర్ల దూరంలో ఉన్నాడనమాట. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. రాజేష్ మొదట ఉత్తర దిశగా 24 కిలోమీటర్లు ప్రయాణించాడు. తరువాత ఎడమవైపు తిరిగి 20 కిలోమీటర్లు వెళ్ళాడు. ఫస్ట్ మ్యాప్ వేసుకున్నట్లయితే ఇది ఉత్తర దిశ, తూర్పు, దక్షిణం, పడమర. ఇప్పుడు రాజేష్ మొదట ఉత్తర దిశగా ఇక్కడ బయలుదేరాడు అనుకుందాం, ఏ దగ్గర బయలుదేరాడు. ఇలా ఉత్తరం వైపుకి 24 కిలోమీటర్లు నడిచాడంట, ప్రయాణించాడు. తర్వాత ఎడం వైపుకి తిరిగి, ఎడం వైపు కంటే యాంటీ క్లాక్ వైజ్, ఇలా వెళ్తే క్లాక్ వైజ్ వస్తుంది, ఇట్లా వైపు అనమాట. ఇలా ఎడం వైపుకి తిరిగి 20 మీటర్లు వెళ్ళాడు అనమాట, ప్రయాణించాడు 20 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపుకి తిరిగి, అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 24 కిలోమీటర్లు ప్రయాణించాడు. అంటే 24, ఇది 24 కాబట్టి దీని అంత పొడవే డ్రా చేస్తాం. మరో 24 కిలోమీటర్లు ప్రయాణించాడు అనమాట. వెళ్ళి తర్వాత కుడివైపుకి తిరిగి, ఇప్పుడు కుడివైపుకి తిరిగాడు కాబట్టి ఏంటి క్లాక్ వైజ్లో తిరగాలి మనం, అంటే ఇటువైపు క్లాక్ వైజ్లో కుడివైపుకి తిరిగి 24 కిలోమీటర్లు వెళ్ళాడు. అంటే ఇలాగా 24 కిలోమీటర్లు వెళ్ళాడు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటాడు అనమాట. అంటే ఇంకో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడు అంటాడు అనమాట. ఇది ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం కదా, ఇందులో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది 20 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది 20. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత 24. అంటే 24కి 20 యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది 44 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అంటే అతను ప్రారంభ స్థానం స్టార్టింగ్ పాయింట్ నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనమాట. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఒక కుక్క పశ్చిమ దిశగా 1 కిలోమీటర్ పరిగెత్తి, ఓకే ఇక్కడ ఫస్ట్ మ్యాప్ వేసేసుకుంటే ఇది ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. ఒక కుక్క పశ్చిమ దిశగా 1 కిలోమీటర్ పరిగెత్తిందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఏ దగ్గర స్టార్ట్ అయింది, పశ్చిమ దిశగా 1 కిలోమీటర్ నడిచింది, పరిగెత్తింది. తర్వాత ఉత్తర దిశగా తిరిగి 5 కిలోమీటర్లు నడిచింది. ఇలా ఉత్తర దిశ అంటే పైకి వెళ్ళాలి కదా, ఇలా ఒక 5 కిలోమీటర్లు నడిచింది అనమాట. మళ్ళీ పశ్చిమ దిశగా తిరిగి 2 కిలోమీటర్లు నడిచింది. పశ్చిమ దిశ అంటే ఈ డైరెక్షన్ కదా, ఇలా 2 కిలోమీటర్లు నడిచిందంట. అక్కడ నుండి దక్షిణ దిశగా 9 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇక్కడి నుంచి ఇలా దక్షిణం అంటే కింద వైపు అనమాట. ఇంకా 5 కంటే ఎక్కువ ఉండదు కదా 9, అంటే ఇక్కడ 9 కిలోమీటర్లు ప్రయాణించింది అనమాట. ఇలా ఇప్పుడు అది ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉంది అంటే ఇది ప్రారంభ స్థానము, ఇప్పుడు ఇక్కడ ఉంది కుక్క. అంటే ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఇలా పొడిగిస్తే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇందులో ఇది 2 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇది 5 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది 5. ఇది టోటల్ 9. ఈ 9లోంచి 5 మైనస్ చేస్తే ఇది ఎంత అవుతుంది అనమాట 4 అవుతుంది అనమాట. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం దీన్ని కనుక్కోవాలనుకుంటున్నాం. అది హైపోటెన్యూస్. ఒక సైడ్ ఏమో 4 ఉంది, ఈ సైడ్ ఎంత మొత్తము 3, 2 + 1 3 కదా, 3 4 ఏ పైథాగోరన్ ట్రిప్లెట్లో వస్తాయి 3 4 5లో వస్తాయి కదా. కాబట్టి థర్డ్ సైడ్ ఎంత అవుతుంది 5 కిలోమీటర్లు అవుతుంది అనమాట. కాబట్టి ఆ కుక్క ప్రారంభ స్థానం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. అంటే అది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్. శ్వేత దక్షిణాభిముఖంగా ఉన్నది. ఓకే, ఓకే శ్వేత కింది డైరెక్షన్లో ఉందన్నమాట. దక్షిణం అంటే కింద వైపు ఉంటుంది కదా, ఆమె అంటే ఇటువైపు చూస్తుంది. యాక్చువల్గా ఇటువైపు చూస్తుంది.
ఆమె తన ఎడమ వైపుకు తిరిగి 25 మీటర్లు నడిచింది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది, ఎడమ వైపుకి తిరిగింది అంటే ఎడమ వైపు కంటే మనం ఎలా తిరగాలి, యాంటీ క్లాక్ వైజ్లో అంటే ఇటువైపు వెళ్ళాలన్నమాట, అంటే తూర్పు వైపుకి వెళ్ళాలి. ఇలాగ ఆమె 25 మీటర్లు నడిచిందట. తన కుడివైపుకి తిరిగింది, కుడివైపు కంటే క్లాక్ వైజ్లో అంటే కిందికి అనమాట 30 మీటర్లు నడుస్తుందంట, 30 మీటర్లు. చివరిగా తన కుడివైపుకి తిరిగింది అంటే క్లాక్ వైజ్ ఎంత నడిచింది, 40 మీటర్ల దూరం నడిచింది. 25 కంటే పెద్దగా ఉంటుంది కదా, 40 మీటర్ల దూరం నడిచిందనమాట. తన కళాశాలకు చేరుకుంది. ప్రారంభ స్థానానికి సంబంధించి ఆమె ఏ దిశలో ఉంది అంటే ఇక్కడ ఉంది స్టార్టింగ్, ఆమె కాలేజ్కి ఏమో ఇక్కడ చేరింది అన్న, బీకి చేరింది. ఇదేమో స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఇది దీనికి అంటే స్టార్టింగ్ పాయింట్కి ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఇలా క్రాస్గా ఉంది కదా, అంటే ఇలా ఉంది. ఈ డైరెక్షన్ ఏమంటాం, ఇది ఇంగ్లీష్లో అయితే ఇది సౌత్, ఇది వెస్ట్, సౌత్ వెస్ట్ అంటాం. ఓకే, అదే మనకి తెలుగులో ఏమంటాం మనం, నైరుతి దిక్కు అంటాం కదా. కాబట్టి ఆమె ప్రారంభ స్థానం నుంచి నైరుతి దిశలో ఉందన్నమాట. అంటే అది సెకండ్ ఆప్షన్లో కరెక్ట్ కదా, కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుందన్నమాట. నెక్స్ట్ 6th వన్. సాత్విక్ తన ఇంటి నుంచి దక్షిణ దిశగా 8 మీటర్లు నడిచాడు. ఓకే, సాత్విక్ ఇంటి నుంచి దక్షిణ దిశగా, ఇక్కడ ఇల్లు అనుకున్నాం, ఇది హౌస్ అనమాట, దక్షిణ దిశగా 8 మీటర్లు నడిచాడట. అలా తరువాత ఎడం వైపుకి తిరిగాడు. ఎడం వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్, తిరిగి 3 మీటర్లు నడిచాడు. చివరగా వాయవ్య దిశగా తిరిగి, వాయవ్యం అంటే ఇలా ఈ డైరెక్షన్లో ఉండేదాన్ని మనం వాయవ్యము అంటాం అనమాట. ఓకే, వాయవ్య దిశకి తిరిగి 10 మీటర్లు నడిచాడు. అంటే ఈ క్రాస్గా ఇలాగనమాట, ఇలా 10 మీటర్లు నడిచాడంట. 10 మీటర్లు అంటే ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఇది 10 మీటర్లు నడిచాడు. నడిచి తన పాఠశాలకు చేరుకున్నాడు. అంటే స్కూల్ ఉందన్నమాట ఇక్కడ. అతని ఇంటి నుండి పాఠశాల ఏ దిశలో ఉంది, ఇదేమో హౌస్ అతని ఇల్లు, ఇదేమో స్కూలు. ఇది ఏ డైరెక్షను, పశ్చిమ దిశ కదా. కాబట్టి స్కూల్ అతని ఇంటికి ఏ దిశలో ఉందనమాట, పశ్చిమ దిశలో ఉంది, అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. తరిత తన స్నేహితురాలు తారను కలవడానికి తన ఇంటి నుండి నడవడం ప్రారంభించింది. ఆమె ఉత్తరం వైపు నడవడం ప్రారంభించి 800 మీటర్లు నడిచింది. ఓకే, ఫస్ట్ డైరెక్షన్స్ వేసేసుకుందాం. ఇది ఉత్తర దిశ, తూర్పు, పడమర అండ్ దక్షిణం. ఓకే, ఇప్పుడు తరిత తన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. అంటే ఏ దగ్గర వాళ్ళ ఇల్లు ఉందనుకుందాం, ఉత్తరం వైపుకి నడిచింది అనమాట. ఇలా ఎంత దూరం నడిచింది, 800 మీటర్లు నడిచింది అనమాట. ఓకే, అప్పుడు ఆమె తన కుడివైపుకి తిరిగి 300 మీటర్లు నడిచింది. కుడివైపు కంటే క్లాక్ వైజ్లో వెళ్ళాలి, కాబట్టి ఇలాగనమాట ఒక 300 మీటర్లు నడిచింది. చివరగా ఆమె నైరుతి వైపుకి తిరిగి, అంటే నైరుతి దిక్కు ఎలా ఉంటుంది, ఇంకో ఇలా ఉంటుంది కదా, దీన్ని నైరుతి దిశ అంటాం. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నది నైరుతి దిశ. అంటే ఆ డైరెక్షన్లో ప్రయాణించి 1 కిలోమీటర్ నడిచి తార ఇంటికి చేరుకుంది. అంటే ఈ డైరెక్షన్ ఇలా రావాలి మనం, ఇట్లా ఈ డైరెక్షన్ ఇలా వచ్చి ఇక్కడ ఇది 1 కిలోమీటర్ అంటే ఏంటి, 1000 మీటర్లు కదా. కాబట్టి ఇలా ఈ డైరెక్షన్లో ఇలా చేరుకుందనమాట. ఇదేంటి, తార ఇల్లు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, తార ఇంటి నుండి అంటే ఈ బి దగ్గర నుంచి తరిత ఇల్లు ఏ దిశలో ఉంది. తరిత ఇల్లు అంటే ఇది కదా, ఏ దిశ, ఇది ఏ దిశ, మనకి తూర్పు దిశ. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. శిల్పి తన ఇంటి నుంచి డ్రైవింగ్ ప్రారంభించింది. ఫస్ట్ డైరెక్షన్స్ వేసేసుకుందాం. ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఓకే, శిల్పి తన ఇంటి నుంచి డ్రైవింగ్ ప్రారంభించిందంట. ఆమె మొదట దక్షిణం వైపు 13 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. ఇది వాళ్ళ హౌస్ అనమాట. ఇలా దక్షిణ వైపు అంటే కిందికి,
ఎన్ని కిలోమీటర్లు? 13 కిలోమీటర్లు డ్రైవ్ చేసిందనమాట. ఆ తరువాత తన కుడివైపుకి తిరిగింది. కుడివైపు కంటే క్లాక్ వైజ్ ఇలా తిరిగి ఎంత దూరము? 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసిందంట. ఓకే, తర్వాత ఆమె కుడివైపుకి తిరిగి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. మళ్ళీ కుడివైపు కంటే క్లాక్ వైజ్ ఇలా వస్తుంది కదా, ఇలా ఒక 8 కిలోమీటర్లు, 13 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా వేసాం. 8 కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది. తన మామయ్య ఇంటికి చేరుకుంది. అంటే ఇక్కడ వాళ్ళ మామయ్య ఇల్లు ఉందట. అక్కడ రోజంతా గడిపిన తర్వాత తూర్పు వైపు డ్రైవ్ చేయడం ప్రారంభించి 5 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. అంటే ఇలా తూర్పు వైపుకి, ఇలా తూర్పు అంటే ఈ డైరెక్షన్లో ఉంది కదా, ఇలాగ డ్రైవ్ చేసి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు ప్రయాణించిందంట అలా తూర్పు వైపుకి. చివరగా ఆమె ఎడమ వైపుకి తిరిగి, ఎడమ వైపు కంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే పైకి వెళుతుంది అనమాట, 5 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. ఇలా మరొక 5 కిలోమీటర్లు డ్రైవ్ చేసిందంటే ఇలాగ. తన సోదరి ఇంటికి చేరుకుంది. అంటే ఇక్కడికి తన సోదరి ఇల్లు అనుకుందాం, ఇక్కడికి చేరుకుంది. చివరిగా నెక్స్ట్ శిల్పి ఇంటి నుండి ఆమె సోదరి ఇల్లు ఏ దిశలో ఉంది? ఇది మనకి ఆమె సోదరి ఇల్లు, ఇదేమో శిల్పి ఇల్లు. ఇది ఏ డైరెక్షన్లో ఉంది? వెస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ మొత్తం డిస్టెన్స్ 13 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, ఇది 5 అంటే ఇది కూడా 5 అవుతుంది. అంటే 8 + 5 13 అవుతుంది కదా, ఇలా రెక్టాంగిల్ అవుతుంది. కాబట్టి ఈమె ఏ డైరెక్షన్లో ఉందనమాట? అడిగిన క్వశ్చన్ ఏంటి? శిల్ప ఇంటి నుండి. అంటే ఈమె ఇంటి నుంచి చూసినప్పుడు ఆమె సోదరి ఇల్లు ఏ దిశలో ఉంది? పశ్చిమ దిశలో ఉంది కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. శాంతి పడమరం వైపు, అంటే ఫస్ట్ మ్యాప్ వేసుకుంటే ఇది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. శాంతి పడమర వైపు 800 మీటర్లు నడిచింది. పడమర అంటే ఈ డైరెక్షన్ కదా, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇలా పడమర వైపు 800 మీటర్లు నడిచిందట. ఆమె కుడివైపుకు తిరిగి, కుడివైపు కంటే క్లాక్ వైజ్ 600 మీటర్లు నడిచింది. ఇలా 600 మీటర్లు నడిచిందంట. మరియు మళ్ళీ ఆమె కుడివైపుకి తిరిగి, అంటే మళ్ళీ క్లాక్ వైజే 450 మీటర్లు నడిచిందంట. ఆమె ఎంత దూరం ప్రయాణించింది మరియు ప్రారంభ స్థానం నుండి ఆమె ఏ దిశలో ఉంది? ఇక్కడ మన షార్టెస్ట్ డిస్టెన్స్ కాదు, ప్రయాణించిన దూరం అడిగాడు. మనం సాధారణంగా ఏం చేస్తాం? ఇక్కడికి చేరుకుంది కదా, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇంకా ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వాడు అడిగింది ఏంటి? ఆమె ఎంత దూరం ప్రయాణించింది, ప్రయాణించిన దూరం కావాలి. అంటే ఇక్కడ బయలుదేరింది, ఇక్కడ 800 మీటర్లు వచ్చింది, 600 మీటర్లు, 450, ఈ మొత్తం దూరం ప్రయాణించిన దూరం అవుతుంది కదా. అంటే ఇక్కడికి 14, 1850 ఒకే ఆప్షన్లో ఉంది. కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆమె ప్రయాణించిన దూరం 1850 మీటర్లు కాబట్టి అది ఒక్కటే ఉంది. నెక్స్ట్ ఏ దిక్కున ఉంది? మనకి ఈ డైరెక్షన్ ఏమంటాం మనం? వాయవ్య దిక్కు అంటాం కదా, ఇది వాయవ్య దిక్కు, దాన్ని నార్త్ వెస్ట్ అంటాం. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఒక వ్యక్తి తెల్లవారుజామున సూర్యుని వైపు చూస్తూ 7 కిలోమీటర్లు నేరుగా నడవడం ప్రారంభించాడు. ఇక్కడ మనకి దిక్కు ఇవ్వలేదు. ఇక్కడ ఏమన్నాడు? తెల్లవారుజామున సూర్యుడి వైపు చూస్తూ అన్నాడు. సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు? మనకి తూర్పును ఉదయిస్తాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అనమాట? తూర్పు దిశలో ప్రయాణిస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. ఓకే, తూర్పు దిశగా అతను ఎంత దూరం ప్రయాణించాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బయలుదేరి 7 కిలోమీటర్ల దూరం నడిచాడు అనమాట. అట్లా నడవడం ప్రారంభించాడు. తరువాత ఎడం వైపుకి తిరిగి, ఎడం వైపు కంటే ఇలా పైకి వెళ్ళి 3 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ ఎడం వైపుకి తిరిగి, అంటే ఈ డైరెక్షన్లో మనకి 2 కిలోమీటర్లు నడిచాడంట. తరువాత కుడివైపుకి తిరిగి, కుడివైపు అంటే క్లాక్ వైజ్ ఇట్లా 1 కిలోమీటర్ నడిచాడట. తరువాత ఎడం వైపుకి తిరిగి, అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇలా మళ్ళీ 1 కిలోమీటర్ నడిచాడు.
మళ్ళీ ఎడమ వైపుకి తిరిగి 4 కిలోమీటర్లు నేరుగా నడిచాడు. మళ్ళీ ఎడమ వైపుకి తిరగడం అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా 4 కిలోమీటర్లు నేరుగా నడిచాడు. ఓకే, ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు అంటాడు అనమాట. ఒకసారి అంటే ఇది ప్రారంభ స్థానము, ఇది ఫైనల్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఇది 3 అయితే ఇది కలిపామనుకోండి, ఇంకో ఈ ముక్క ఈ భాగం కూడా 3 అవుతుంది. నెక్స్ట్ ఇది 1 కదా, ఇది 1 అయితే ఇది కూడా 1 అవుతుంది. అంటే ఇక్కడ 3 + 1 ఎంత అవుతుంది? టోటల్గా 4 కిలోమీటర్స్ ఇక్కడ వచ్చింది కదా, 4 కిలోమీటర్స్ ప్రయాణించడానికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం 7. ఇక్కడ నుంచి చూడండి, ఇదేమో 2, ఇది 1 కిలోమీటర్లు. 2 + 1 ఎంత? 3 కిలోమీటర్స్ వచ్చింది. ఇది రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి ఇది 3 కాబట్టి ఇది కూడా 3 అవుతుంది మనకి. మరి ఈ టోటల్ ఎంత? 7 కిలోమీటర్స్ కదా. ఈ 7లోంచి ఈ భాగాన్ని తీసేసామనుకోండి, ఈ భాగాన్ని మనకి ఏమొస్తుంది? AB వస్తుంది. ఇది మొత్తం ఏమో 7, ఇదేమో 3. 7లోంచి 3 మైనస్ చేస్తే ఎంత? 4. అంటే అతను ప్రారంభ స్థానం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఒకరోజు ఉదయం రమణ తూర్పు దిశగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఓకే, ఫస్ట్ మ్యాప్ వేసుకున్నట్లయితే ఇది ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. ఇప్పుడు రమణ తూర్పు దిశగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర బయలుదేరాడు, తూర్పు దిశగా అంటే ఈ డైరెక్షన్లో 5 మీటర్లు పరిగెత్తాడంట. 5 మీటర్లు, ఇలా 5 మీటర్లు పరిగెత్తాడు. తర్వాత దక్షిణ దిశగా తిరిగి, దక్షిణం అంటే కింద కదా, ఇలా దక్షిణ దిశగా తిరిగి మనకి 3 మీటర్లు పరిగెత్తాడంట. నెక్స్ట్ అక్కడ నుంచి ఎడమ వైపుకి తిరిగి, ఎడమ వైపుకి అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ, ఇట్లా 8 మీటర్లు పరిగెత్తాడంట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపుకి తిరిగి అంటే అపసవ్య దిశలో 10 మీటర్లు పరిగెత్తాడు. ఇది 3 కాబట్టి 10 అంటే కొంచెం పొడవుగా వేయాలి. 10 మీటర్లు పరిగెత్తాడు అట్లా. నెక్స్ట్ అక్కడ నుండి పశ్చిమ దిశగా 20 మీటర్లు పరిగెత్తాడు. అంటే ఇట్లా పశ్చిమ దిశ అంటే ఈ డైరెక్షన్లో, ఇక్కడ 8ని 5 13 అంటే దీనికంటే పొడవుగా వేయాలి మనం. ఓకే, 20 మీటర్లు పశ్చిమ దిశగా పరిగెత్తాడట. నెక్స్ట్ తరువాత ఎడమ వైపుకి తిరిగి 7 మీటర్లు పరిగెత్తాడు. ఎడమ వైపుకి అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది మనకి 7 మీటర్లు పరిగెత్తాడనమాట. ఇది 10 కదా, దీనికంటే చిన్నగా ఉండాలి. ఈ 10లోంచి ఇది 3 తీసేస్తే 7 వస్తుంది. అంటే దీనికి ఆపోజిట్కి వస్తాడనమాట. ఇక్కడికి ఇలా 7 మీటర్లు పరిగెత్తాడు. నెక్స్ట్ చివరగా ఎడమ వైపుకి తిరిగి 3 మీటర్లు పరిగెత్తాడు. మళ్ళీ ఎడమ వైపు కంటే యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా మనకి 3 మీటర్లు పరిగెత్తాడట. ఇప్పుడు ఇది జాయిన్ చేయాలో వద్దని అది ఎలా తెలుస్తుంది? ఇది 8, ఇది 5, ఇది 3 యాడ్ చేస్తే 16 వచ్చింది. ఇది టోటల్ 20 కదా, అంటే ఇంకా మధ్యలో 4 మీటర్స్ గ్యాప్ ఉందన్నమాట. అని జాయిన్ చేయమన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రారంభ స్థానానికి సంబంధించి రమణ ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? ప్రారంభ స్థానం ఇది. ఇప్పుడు ఎక్కడున్నాడు? బి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు? ఈ డైరెక్షన్ మనం ఏమంటాం? పశ్చిమ దిక్కు అంటాం కదా, వెస్ట్ అంటాం కదా. అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఈ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ముఖ్యంగా మనకి జామెట్రికల్ ఫిగర్స్ అయిన రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రము అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము, ఈ రెండింటికి సంబంధించిన కాన్సెప్ట్ మనకి బాగా వచ్చినట్లయితే మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతామన్నమాట. ఇలాంటి మరికొన్ని క్వశ్చన్స్ని మీరు సొంతంగా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.